హాయ్ అండి, ఇవాళ వచ్చేసి మా స్టైల్లో సాంబార్ ఎలా చేస్తామన్నది చూపిస్తాను రండి. ముందుగా కుక్కర్లో కందిపప్పు ఒక గ్లాస్ తీసుకుంటే దానికి 2 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి. శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సాంబార్కి కూరగాయ ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. టమాటాలు, పచ్చిమిర్చి, క్యారెట్, మీకు ఏ ఉంటే అవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నె తీసుకొని సాంబార్కి సరిపడా తీసుకోండి. పెద్ద గిన్నె తీసుకోండి. దానిలో ఆయిల్ యాడ్ చేయాలి. ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసి అందులో తిరగమాత దినుసులు అన్నమాట, పచ్చెనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి కొంచెం వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వీటన్నిటిని కొంచెం వేయించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం చిన్నుల్లిపాయలు ఒక 4 రెబ్బలు వేయాలి. చిన్నుల్లిపాయలు వేస్తే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది తాలింపులో. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ని ఇట్లా పొడవుగా కట్ చేసుకుంటేనే సాంబార్లో బాగుంటాయి. అలా పొడవుగా ఆనియన్స్ కట్ చేసుకొని వాటిని కూడా వేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిందాక ఆనియన్స్ని వేయించుకోండి. ఇక్కడ దాదాపు వేగుతున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నిటినీ రెడీ చేసుకోవాలి. ఫస్ట్ క్యారెట్స్, టమాటోస్, బెండకాయలు, సొరకాయ, మునక్కాయ, ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి 2 కాయలు, వీటన్నిటిని వేసుకొని ఒక 10 నిమిషాలు అలాగా వాటిని వాటర్ వేయకుండానే మగ్గబెట్టుకోవాలన్నమాట. అప్పుడు ముక్కలు అనేవి మనకు కొంచెం టేస్ట్ బాగుంటాయి. వాటిని బాగా తిప్పి ఇప్పుడు కాసేపు మగ్గబెడదాం. అంతలో మేము ముందుగానే ముక్కలు రెడీ చేసేటప్పుడే కందిపప్పు కడిగేసుకొని కుక్కర్లో పెట్టుకున్నాం. ఒక 3-4 విజిల్స్ వచ్చిందా పెట్టుకుందాము. అప్పుడు మనకి పప్పు అనేది మెత్తగా ఉడుకుతుంది. పప్పు గింజలు అనేవి గింజలుగా లేకుండా మనం ఇట్లా తిప్పినప్పుడు మొత్తం పేస్ట్ అయిపోవాలి. మేము పప్పు గుత్తి పెట్టి మొత్తం శుభ్రంగా పేస్ట్లా చేసేసాము. అలానే మనకు సాంబార్లో బాగా మిక్స్ అవుతుంది అన్నమాట. అలా చేస్తే బాగా ఉడకబెట్టుకోవాలి కందిపప్పు అనేది. మొత్తాన్ని బాగా తిప్పుకున్నాము. ఇందులో మీరు వాటర్ కూడా ఏమి యాడ్ చేయని అవసరం లేదండి. మనం పప్పు మెత్తగా అయితే చాలు. మనకి సాంబార్లో ఎలాగో మనం వాటర్ పోస్తాం కాబట్టి మనకి ఎక్స్ట్రా వాటర్ ఏం అవసరం లేదు. ఇందులో ఏం వాటర్ యాడ్ చేయకండి. ఉడికిన తర్వాత అలానే దించేసి విజిల్స్ పోయిందా కొంచెం ఆవిరి తర్వాత తీసి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోండి. అది చేసే గ్యాప్లో మాకు ఈ కూరగాయ ముక్కలన్నీ బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు దీంట్లో మేము ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసి నానబెట్టుకోండి. దాని నుంచి గుజ్జు తీసి సపరేట్ చేసుకోండి. దాన్ని ఇప్పుడు ఈ ముక్కల్లో వేసేసాము. అలాగే కొంచెం కారం వేసాము. మీకు కారం సరిపడా ఉంటే పచ్చిమిర్చిలోనే వేసుకోండి. మేమైతే కొంచెం కారం కూడా వేసుకుంటున్నాం, కలర్ బాగుంటుందని. అలాగే కొంచెం ఒక చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. తగినంత సాల్ట్ వేసుకోండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. వీటన్నిటిని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి చింతపండు పచ్చివాసన పోయిందాక ఇలా చేయాలి. ఎప్పుడైతే నూనె పైకి తేలుతుందో అప్పుడు మనకి బాగా ఇందులో ఉన్న ముక్కలు నీళ్ళు బాగా మరిగినట్టు అనమాట. ఆ తర్వాతే మనం పప్పు యాడ్ చేసుకోవాలి ఇందులోకి. మీకు ఇష్టమైతే ఇందులో సాంబార్ పౌడర్ కూడా వేసుకోవచ్చండి, కానీ మేము ఏ ఫ్లేవర్స్ యూస్ చేయము, అందుకని మేము వేసుకోవట్లేదు. ఇప్పుడే కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర
యాడ్ చేసేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. చూసారు కదా ఎలా మరిగిందో, వాటర్ అలా బబుల్స్ వచ్చిందా ఉంచుకోవాలి. మీకు ఉప్పు సరిపోకపోతే ఇక్కడే కొంచెం ఉప్పు యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ముక్కలు వచ్చి బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి అందులోకి ఇందాక మనం మెదుపుకున్న పప్పును మొత్తం యాడ్ చేసేయాలి. ఆ పప్పు మొత్తం వేసేసి ఒక 5 మినిట్స్ అలా బాయిల్ చేయండి బాగా. ఒక 5 మినిట్స్ బాయిల్ చేస్తే మనకి ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ మీకు కొంచెం సాల్ట్ సరిపోకపోతే కొంచెం చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. మేమైతే ఇక్కడే అడ్జస్ట్ చేసేస్తాం సాల్ట్. ఇలా సాంబార్ అనేది ఎప్పుడు ఇలా తెరలాలి, అప్పుడు తెరిలినప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. లోపల పప్పు ముక్కలు అన్నీ బాగా ఉడుకుతాయి అన్నమాట, బాగా మిక్స్ అయ్యి టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ మేము ఉప్పు కారం చూసుకుంటున్నాము సరిపోయిందా లేదా అని, మాకైతే సరిపోయింది. ఇది వచ్చేసి మా అక్క రెసిపీ అనమాట. మా అక్కకి రీసెంట్గా మ్యారేజ్ అయింది. వాళ్ళ అత్తమ్మ ఎలా పెడుతుందో సాంబార్ చూసి మా ఇంట్లో టెస్ట్ చేసింది అనమాట. టేస్ట్ అయితే బాగా వచ్చింది, అందరికీ నచ్చింది. ఇంకా మీరు కొంచెం సాంబార్ పౌడర్ యాడ్ చేసుకొని చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.